అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం సవిత గారు అధ్యక్ష సవితమ్మ గారు ఒక్క నిమిషం అధ్యక్ష వాళ్ళు ఏదంటే అది చెప్తారు సత్యదూర మాటలు చెప్పి బయటకు వెళ్తారు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది ఇది ఇక్కడున్న మెంబర్లు కాదు అధ్యక్ష బయట ప్రజలకు మేము సమాధానం చెప్పాలి దయచేసి మేడం గారు చెప్పిన అదే విషయాన్ని మేడం గారు చెప్పిన ఇప్పుడు అధ్యక్ష ఒక్క నిమిషం సవితమ్మ ఒక్క నిమిషం అధ్యక్ష 2014 నుంచి 19 గురించి మాట్లాడారు అధ్యక్ష అట్లా అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడదాం అధ్యక్ష ఎట్లా ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారో మాట్లాడదాం అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు అది కూడా మాట్లాడదాం అధ్యక్ష వీఆర్ రెడీ టు డిస్కస్ అంతేగాని ప్రభుత్వం చెప్పేసి ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష గౌరవ్ మేడం మెంబర్ ఉన్నారు మంత్రి గారు ఉన్నారు రిప్లై ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబుదారీతనం ఉండాలి గౌరవ్ మేడం గారిని పూర్తి చేయాలి అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష బీసీల గురించి మాట్లాడుతున్నారు అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా చర్చ పెట్టుకుందామండి అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత శవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం వీఆర్ రెడీ లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు చెప్పినండి చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు పద్దాగా రోడ్ మీద వస్తాం కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మాట్లాడదామంటే రెడీ వీఆర్ రెడీ సార్ మాట్లాడదాం అమర్నాథ్ గౌడ్ గురించి మాట్లాడదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మాట్లాడదాం చేయలేదా లోకేష్ గారు చేయలేదా అనంతబాబు గారు శవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా ఛాలెంజింగ్ లెట్ us discuss లోకేష్ గారు లెట్ us discuss లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్ I have a right, I am a minister of the house, I have a right to talk. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్ నాకు రైట్ ఉంది నేను మాట్లాడుతున్నా లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు లోకల్ బాడీస్ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి మీరు రైట్ టు డిస్కస్ అంతేగాని పద్దాకాల నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి కూర్చోండి సబ్జెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి కూర్చోండి